మనం అప్పుడే గెలిచినట్టు. డబ్బు వస్తేనే కాదు. మోరల్ వాల్యూస్, నైతిక విలువలు లేకపోతే వేస్ట్. డబ్బు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. డబ్బు కోసం పరిగెత్తిపోయే కంపెనీ కాదు, డబ్బు కోసం పరిగెత్తిపోయేవారు కాదు ఫౌండర్స్ అంటే. ఆన్ ప్యాసివ్ ఒక గొప్ప వ్యవస్థ, సంపదని సృష్టించే కంపెనీ మంది ఆన్ ప్యాసివ్ వ్యవస్థ అనేది. ఏదో కొంతమంది ప్యాకేజీలు చేసేసుకుంటే ఆ ప్యాకేజీల మీద వచ్చే డబ్బుతో మాత్రమే ఆన్ ప్యాసివ్ మనకి ఇస్తుంది, ఆ డబ్బు మాత్రమే మనకు రాగలుగుతుంది. మూర్ఖత్వం. మూర్ఖులు మాత్రమే చెప్తారు. అది కాదండి మనకు ఉండేది. ఆన్ ప్యాసివ్ అంటే ఏమనుకుంటున్నారు? అసలు ఆన్ ప్యాసివ్ వెబ్సైట్ షట్ డౌన్ అయిపోయినా కూడా, బ్రేకప్ అయిపోయినా కూడా బ్యాక్ అండ్ ఎన్నో దేశాలు మన టెక్నాలజీని వాడుకుంటూనే ఉన్నాయి. ఎవ్రీ సెకండ్ వాడుతూనే ఉన్నాయి. ఈ విషయం మనకు తెలియదు. బట్ నేను చెప్పడం ఇది అన్అఫిషియల్. అఫీషియల్ గా యాష్ గారు ఒక రోజు మన ముందు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఎన్నండి గొప్ప గొప్ప వ్యవస్థలు, ప్రపంచంలో గొప్పగా ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యవస్థలు, పెద్ద పెద్ద జైంట్ కంపెనీలు కూడా మన ఆన్ ప్యాసివ్ ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. బట్ నేను చెప్పడం అన్అఫిషియల్. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వివిఐపి బిగ్ షాట్స్, పొలిటికల్ ఫేమస్ పర్సన్స్, సోషల్ మీడియా ఫాలోవర్స్, ఇంకా అనేక మంది స్పోర్ట్స్ స్టార్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మంది, కొన్ని వేల మంది మన ఆన్ ప్యాసివ్తో ఆల్రెడీ బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నట్టు విషయం మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ మెటా ఏఐ చెప్తుందండి. మెటా ఏఐ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. అది చాలా గొప్పది సిస్టమ్. అది మెటా ఏఐ అనేది మనందరికంటే గొప్పది, మీకంటే నాకంటే గొప్పది. ఎందుకంటే ఆల్రెడీ అది అప్డేట్ అయినటువంటి వర్షన్ 2023 వరకు అప్డేట్ అయినటువంటి వర్షన్. ఇప్పుడు 2024లో కూడా మనకు కొన్ని అప్డేట్స్ చెప్తూ ఉంది. అది ఆంధ్ర సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తుంది. తెలంగాణ సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్, ఒకప్పుడు వీళ్ళు ఉన్నింది, ఇప్పుడు వీళ్ళు ఉన్నారని చెప్తుంది. కాబట్టి అప్డేట్ అవుతుంది. అది కూడా అప్డేట్ అవుతుంది. అది చెప్పేవని కూడా అవాస్తవాలు కాదండి, అది కూడా వాస్తవాలే చెబుతుంది. అందరి పేర్లు అక్కడ రావు. కొన్ని పేర్లు కొడితే ఆ పేర్లు వాళ్ళైతే ఏదైతే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారో, ఏదైతే ఏ వ్యవస్థలో అయితే వాళ్ళు ఫేమస్ అయ్యారో ఆ ఫేమస్ గురించి అది చెప్తుంది. ఆ చెప్పేలో కొన్ని విషయాలు మాత్రమే మనం తీసుకుందాం. అది చెప్పి అన్ని అవసరం లేదు మనకు, రైట్? కాబట్టి అట్లా విషయాలు ఎన్నో మనకు వస్తూ ఉంటాయి. మన ఆలోచన ఇక్కడ ఏమైతే ఉందో ఆలోచన మనం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. దాని నుంచి వచ్చే పెద్ద సమాధానాన్ని మీ అందరికి కూడా తెలియపరుస్తాం. ఇది మా డ్యూటీ, మా బాధ్యత అనుకుంటున్నాం. ఎందుకంటే మనందరం కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి మనం ఇక్కడ కలిసాం. మన అదృష్టం ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటికైనా మంచి మంచి విషయాలు మనకు వస్తూనే ఉంటాయి. మీరు గమనిస్తూ ఉండండి, చదవండి, చూడండి. చూడకపోతేనే మీకు ఇబ్బంది అవుతుంది, చూడకపోతేనే మీకు నాలెడ్జ్ లేకుండా పోతుంది. చాలా మంది ఎన్నో రిస్క్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నారండి మనలాంటి మిడిల్ క్లాస్ అందరూ కూడా. మీతో పాటు నేను కూడా. ఐఎమ్ ఫైటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఫర్ మై ఫ్యామిలీ. బట్ గుర్తుపెట్టుకోండి, మనం వీఆర్ ద విన్నర్స్. ఆల్రెడీ మెంటల్ గా మనం విన్నర్స్ అయిపోయినాం. మెంటలీ వీఆర్ విన్నర్స్. ఫిజికల్ గా మనం విన్నర్స్ అయ్యామని చూపించుకోవడమే తరువాయి. గుర్తుపెట్టుకోండి, అతి దగ్గరలో ఉన్నాం. వెరీ సూన్ మనం ప్రపంచానికి మనం ఏంటో తెలుస్తుంది. మనం చెప్పకపోయినా తెలుస్తుంది. దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ ఫౌండర్. దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ ఫౌండర్ వాల్యూ. ఓకే, ఇంత గొప్ప సిస్టంలో మనందరం ఉన్నాం. మీరు, నేను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ మనం గెలిచేసాం. ఆ గెలుపును చూసుకునే అతి దగ్గరలో కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. యాష్ గారు అన్ని కూడా చాకచక్యంగా చేసుకుంటూ వస్తున్నారు. వెరీ సూన్ దగ్గరలో మనకు అటు ఇటు కావచ్చండి, నో ప్రాబ్లం. రాగానే వెరీ సూన్ రాగానే మనందరికీ కొత్త వయసు వస్తుంది. కొత్త వయసులు అన్ని కూడా మనం చూసుకుంటాం. ఖచ్చితంగా దానిలో మన భవిష్యత్ కనిపిస్తుంది. హ్యాపీగా ఉంటాం చూసుకున్న తర్వాత. ఏదో చిన్న చితగా వచ్చే అటువంటి కంపెనీ కాదండి ఆన్ ప్యాసివ్. ఫస్ట్ టైమే, వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఫౌండర్ వాల్యూ బూమింగ్ ఇన్ ద వరల్డ్ అన్నారు యాష్ ముఫారే గారు లాస్ట్ ఇయర్ మార్చ్ ఆ టైంలో అన్నారు. లాస్ట్ ఇయర్ మార్చ్ ఆ టైంలో చెప్పారు. ఎస్, నేను ఆ వీడియో క్లిప్ కూడా పెట్టాను లాస్ట్ ఇయర్. చాలా మంది దగ్గర ఉంది, దొరకడం లేదు. నాకు దొరికితే ఈ పాటి నేను పెట్టిండేవాడిని. ఏమి పడితే అది నోటికి మాట్లాడడానికి మనం ఏమన్నా చెప్పండి, తెలుగు తక్కువ వాళ్ళమా? అన్ని చూసామండి మనం, కళ్ళతో చూసినట్టు, చెవులారా వినిండేట్టు మాత్రమే మనం మాట్లాడుకుంటాం, చెప్పుకుంటాం. అది వినుకుంటే వాడి దౌర్భాగ్యం, మనం ఏం చేయలేం. అప్పుడు వాడు ఎప్పుడో చూడకుండా ఉంటాడు, వాడికి తెలియదు. వాడు ఎన్నో మాట్లాడతాడు చిన్నపిల్లలాగా. ఓకే సర్దుతాం, ఓకేనైనా నువ్వు తెలీదు ఆగని చెప్తాం, తప్పులేదు. వాడి నోటి దూలు తీర్చుకుంటారు కూడా మాట్లాడతాడు. తర్వాత వాడు అన్ని మూసుకుంటాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడే అవసరం లేదు. బట్ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే చాలా భారీగా ఉంటుంది ఆన్ ప్యాసివ్ అనేది. మనకి మొట్టమొదటి రోజు నుంచే అద్భుతమైనటువంటి జీవితాలు మనం చూస్తాం. నా టార్గెట్ ఒకటి, యాష్ గారు చెప్పారు 6 డిజిట్ 7 డిజిట్ 8 డిజిట్ అని. ఖచ్చితంగా వాటి కోసమే ప్రణాళిక సిద్ధం చేసినట్టున్నారు. ఏది ఏమైనా నో ప్రాబ్లం అండి. మనకు నిజం చెప్తున్నానండి, ఒక ₹1,00,000 వచ్చిన సంతోషమే, $1,00,000 వచ్చిన సంతోషమే. ఎంతనా రానివ్వండి. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామండి? ఒక 20,000 దాకా ఇన్వెస్ట్ చేస్తాం. అందులో మనకు ₹10,000 రిటర్న్ ఇచ్చారు $97 ప్యాకేజ్ చేసుకునే టైంలో. అది కూడా ఇచ్చేసారు మనందరికీ కూడా, ఫౌండర్లకి. ఓకే, కాబట్టి మనం అంతా ఇంచుమించు ఒక 11-12 వేల దాకా మాత్రమే మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అది కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా కాదే. అలా చేసుకోవడం వల్ల మనకి ఈరోజు గొప్ప ఘనత లభిస్తుంది.
గొప్ప ఆర్థిక ఆదాయ వనరు మనకి ఎదురు చూస్తోంది. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం ఈరోజు. గొప్పగా చెప్పుకోండి, గొప్పగా పెద్దగా ఆలోచన చేయండి. ఆన్ ప్యాసివ్ గురించి ఎందుకు చిన్న చూపు చూస్తారు? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుకుంటారు? ఆన్ ప్యాసివ్ ది టాప్ ఆన్ ద స్కై, ది టాప్ ఆన్ ద స్కై, ది టాప్ ఆన్ ద స్కై ఎన్నో సార్లు ఎంతో హర్షణీయంగా చెప్పారు ఆయన, యాష్ గారు గొప్పగా చెప్పారు. యువర్ ఇయర్స్ విల్ పాపప్ అని. అది ఆన్ ప్యాసివ్ అంటే. టాప్ ఆన్ ద స్కై, టాప్ ఆన్ ద స్కై అంటే బుర్జ్ ఖలీఫా మీద ఉండే ఆఫీస్ మాత్రమే అనుకునేరు. భూమి దాటిపోయాం, మనం భూమిని దాటిపోయాం. మన బిజినెస్ మొత్తం స్పేస్ స్టేషన్ నుంచి, శాటిలైట్ నుంచి నడుస్తుందండి. ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తారు యాష్ గారు శాటిలైట్ ద్వారా. ఓన్లీ శాటిలైట్స్. అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు పనిచేస్తున్నాయి, ఏ రాకెట్లు ఎప్పుడెప్పుడు మన టెక్నాలజీ పై వరకు చేరింది, స్పేస్ స్టేషన్ నుంచి మొత్తం భూమిని కంట్రోల్ ఇలా చేసుకోగలిగారు. A to Z ప్రతి ఒక్క విషయాలు బయటకు వస్తాయి. మనకు తెలిసింది కేవలం 2% మాత్రమే. ఇది కూడా 2%. 98% ఆఫ్ బిజినెస్, ఆన్ ప్యాసివ్ బిజినెస్, ఆన్ ప్యాసివ్ ప్రక్రియ, ఆన్ ప్యాసివ్ వైఖరి ఎవరికి తెలియదండి, యాష్ గారు తప్ప. వాళ్ళు చేసినటువంటి డీలింగ్స్, కాంట్రాక్ట్స్ అన్ని రియల్ కాబట్టి ఈరోజు మెటా ఏఐలో వస్తున్నాయి. చూడండి మీరు కూడా ఒకసారి టైప్ చేసి, మీ ఆలోచన ఏమైతే ఉందో మెటా ఏఐలో పెట్టి చూడండి, చూపిస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. అందుకే ఫ్రెండ్స్, ఇవన్నీ విషయాలని మీ అందరి కోసమే హ్యాపీగా షేర్ చేసుకోండి, మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఫౌండర్స్కి పాస్ చేయండి. ఎవరు ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఎవరు లేదని అందరూ ఒకటేనండి. తెలియకుండా పాపం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు తప్పు కాదు, అది వాళ్ళకి తెలియదు అంతే. వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, ఓకే, అవన్నీ కూడా మన ఆన్ ప్యాసివ్ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. బట్ అవన్నీ వేస్ట్ అండి, మనం ఎంత చేసినా వేస్ట్. ఎందుకంటే అది మన అందరికి కాదు కదా, ఎవరికి అందినంత ఎత్తులో ఉంది ఆన్ ప్యాసివ్ ఈ రోజు. కాబట్టి దయచేసి ఆ తప్పు మనమే తెలుసుకుని రేపు పొద్దున దాని ఏమంటారు పశ్చాత్తాపడడం కంటే ఈ రోజు తెలుసుకుని ఆన్ ప్యాసివ్ కి ఫేవరబుల్ గా ఉందాం, అందరం మద్దతు ఇద్దాం. మనందరం మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఈ రోజు ఆయన ఎక్కడికి తప్పించుకోకుండా మన ముందు ధైర్యంగా వచ్చి నిలబడి మాట్లాడుతున్నారు. ఇలా జరిగిందండి, మా తప్పు కూడా జరిగిందండి, మేము కొంతమందికి అవకాశం ఇచ్చాం, మాకు వెన్నుపోటు పొడిచారు, కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, ఓకే రైట్, ఈ రోజు నేనే ఇన్ఛార్జ్ తీసుకున్నానని చెప్పేసి హ్యాపీగా సారే మనకు మొత్తం అంతా క్లియర్ చేసి ఈరోజు సక్సెస్ చేసి మన ముందర హాట్ కేక్ లాగా రెడీ చేసి పెట్టారు. కాబట్టి దగ్గరలో అతి దగ్గరలో మనం చూడబోతున్నాం మన కొత్త ఓఎస్ ని. ఆ రోజు నుంచి మిగతా విషయాలు, మిగతా అప్డేట్స్ అన్ని కూడా మనం ఎవ్రీడే ఏ టైంలో ఏ అప్డేట్ వచ్చినా మీకు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ కూడా మన ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారు. నేను ఎప్పటిలాగే చెప్తున్నానండి, నేను కూడా పనిభూషణ్ గారు, తర్వాత మన త్రిభువనేష్ గారు, మేము ముగ్గురు కూడా ప్రతిరోజు మాట్లాడుకుంటామండి. కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకుంటాం, వీలైతే ఒక గంట పైన కూడా మాట్లాడుకుంటాం. ఎన్నో విషయాలు చర్చించుకుంటాం, డిస్కస్ చేస్తాం. వాళ్ళు తెలిసినవి, నాకు తెలిసినవి, భువనేశ్వర్ తెలిసినవి అన్ని కూడా ముగ్గురు కలిసి చర్చించుకుని దాంట్లో కొన్ని విషయాలు మనకి అర్థమైనప్పుడు కొన్ని విషయాలు మేము తీసుకుని వాటిని రాతపూర్వకంగా రాసుకొని వాటిని మీకు ఆడియో రూపంగా కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కొంతమందికి ఏదో అనిపించవచ్చు, కానీ ఈ కష్టంలో మేము ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళు వచ్చి మా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది మా శ్రమ ఏమనేది. ఓకే, ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నామండి మేమైతే. ఎవరి కోసం? మా కుటుంబం కోసం, మా కోసం మేము ఇంత కష్టపడే అవసరం లేదండి. మాకు దండిగా ఉంది ఇన్ఫర్మేషన్. మాకు ఆన్ ప్యాసివ్ అంటే మా పంచ ప్రాణాలండి. మేము బ్లడ్ లో ఎక్కించుకున్నాం ఆన్ ప్యాసివ్ అనేది. మా డిఎన్ఏ ఆన్ ప్యాసివ్ అయింది ఈరోజు. మా చేతికి టాటూ వేయించుకున్నాను నేను ఆన్ ప్యాసివ్ అని. అంత పిచ్చి మాకి ఆన్ ప్యాసివ్ అంటే. అందుకే మేము ఇంత పిచ్చిగా బిహేవ్ చేస్తాం. ఎస్, కాబట్టి మీరు కూడా ఇలాగ పాజిటివ్ మోడ్ లో ఉండాలి. మా అంత పిచ్చి లేకపోయినా సబ్జెక్ట్ తెలుసుకునేంత పిచ్చి ఉంటే చాలు మీకు. ఓకే రైట్ అండి, హ్యాపీగా ఉందాం. అందరూ కూడా సంతోషంగా ఆనందకరంగా ఉండండి. అతి దగ్గరలో మనం చూడబోతున్నాం విక్టరీ ఆఫ్ ఆన్ ప్యాసివ్. ఓకే రైట్, ప్రతి ఒక్కరు కూడా గెలవబోతున్నాం. ఆ గెలుపును చూసుకోవడం కోసం మీరు కలలు కనండి. ప్రతి కళ నెరవేరుతుంది, మీకు పాదాల దగ్గర వచ్చి పడుతుంది. ఇది నేను చెప్పడం నిజం. ఓకే రైట్, టేక్ కేర్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మరొకసారి అందరికీ కూడా. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.